చిట్యాల మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీల్లో భాగంగా జడల్పేట వద్ద పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం నేరేడువెల్లి గ్రామానికి చెందిన 5 ట్రాక్టర్లు మానేరు వాగు నుంచి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, నంబర్ ప్లేట్లు కూడా లేకుండానే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే ఆయా ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సంబంధిత యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, నిబంధనలను ఉల్లంఘించి ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సతీష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ, కానిస్టేబుల్లు బుర్ర రంజిత్, రాజు, ప్రసాద్ పాల్గొన్నారు. చిట్యాల పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి. చిట్యాల మండలంలో కాల్వపల్లి వాగు నుంచి ఇసుక తరలిస్తున్నటువంటి వ్యక్తుల ట్రాక్టర్ డ్రైవర్లకి మరియు ఓనర్లకి తెలియజేయనిది ఏమనగా, వెహికల్కి సంబంధించిన నెంబర్ ప్లేట్లు మరియు డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్సు, సరైన ధృవపత్రాలు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు జడల్పేట గ్రామ శివారులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా నెంబర్ ప్లేట్లు మరియు డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నడుపుతున్నటువంటి 5 నేరేడుపల్లి గ్రామానికి చెందినటువంటి ట్రాక్టర్లని సీజ్ చేయడం జరిగింది. వాటిపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ తెలియజేయడం ఏమనగా అంటే, ఇసుకని తీసుకువెళ్ళేవారు డ్రైవర్లకి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్సు, వెహికల్కి ఇన్సూరెన్సు మరియు వెహికల్కి నెంబర్ ప్లేట్లు ఉండే విధంగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.